మై డియర్ పోకిరి పార్ట్ 20. మహి పడుకున్న కాసేపటికి తనకు పెట్టిన సెలైన్ బాటిల్ అయిపోవడంతో వెళ్ళి సిస్టర్ని పిలుచుకోవచ్చాడు అశ్విన్. సిస్టర్ వచ్చి సెలైన్ బాటిల్ తీసేసి, సార్ ఇక మీరు పడుకోండి. ఇప్పుడు తనకి పెట్టాల్సిన సెలైన్ బాటిల్స్ ఏమీ లేవు. మళ్ళీ రేపు ఉదయం సెలైన్ పెట్టాలి అని అంది సిస్టర్. ఓకే సిస్టర్ మీరు వెళ్ళండి అని చెప్పి సోఫాలో పడుకోవడానికి వెళ్ళాడు అశ్విన్. సోఫాలో పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అశ్విన్. ఇక మహి ఎలాగో పడుకుంది కదా. తన పక్కన కాస్త ప్లేస్ ఉండడం చూసి వెళ్ళి మహి పక్కన పడుకున్నాడు అశ్విన్. పడుకున్న కాసేపటికే నిద్రలోకి జారుకున్నాడు అశ్విన్. మధ్యలో మెలకువ వచ్చి తన పొట్ట పైన కాళ్ల పైన ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది మహి. నిద్రమత్తులో మహి పొట్ట పైన అశ్విన్ చేయి వేసి, అలాగే తన కాళ్ల పైన కాలు వేసి గట్టిగా మహిని అత్తుకొని పడుకున్నాడు అశ్విన్. ఇదేంటి అశ్విన్ గారు ఇలా పడుకున్నారు, అది నా పక్కన అని లేవబోయింది మహి. మహిని లేవకుండా నిద్రలోనే ఇంకా గట్టిగా తనని గట్టిగా హత్తుకున్నాడు అశ్విన్. హలో అశ్విన్ గారు లేవండి, మీరు ఎక్కడ పడుకున్నారో చూశారా? పైగా నాపై చేయి, కాలు వేసి మరీ పడుకున్నారు. లేవండి అని అరిచింది మహి. హూ, ఏమైంది మహి, ఎందుకు అరుస్తున్నావ్? పడుకో అని నిద్రమత్తుతో అన్నాడు అశ్విన్. ఏంటి పడుకునేది, మీరు వచ్చి నా పక్కన పడుకున్నారు. సోఫాలో పడుకోమని నేను అప్పుడే చెప్పాను కదా. మరి ఇదేంటి లేవండి అశ్విన్ గారు అని అంది మహి. అబ్బా మహి, సోఫాలో నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే ఇక్కడ పడుకున్నాను. ఇప్పుడేమైంది పడుకో. ఎందుకు అరుస్తున్నావు అని నిద్రమత్తులోనే అన్నాడు అశ్విన్. ఏంటి మీకు సోఫాలో నిద్ర పట్టకపోతే వచ్చి నా పక్కన పడుకుంటారా అని కోపంగా అంది మహి. ప్లీజ్ మహి, నాకు నిద్ర వస్తుంది, ఎందుకు ఈ డిస్టర్బ్ చేస్తున్నావ్, పడుకో అని అన్నాడు అశ్విన్. అవునా, అయితే మీరే ఈ బెడ్ పై పడుకోండి, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను అని తన మీద ఉన్న అశ్విన్ కాలు చెయ్యిని పక్కకు నెట్టేసి వెళ్ళి సోఫాలో పడుకుంది మహి. సోఫాలోకి వెళ్ళి పడుకుంది కానీ అందులో నల్లులు కరవడం వలన తనకి నిద్ర పట్టక మళ్ళీ వచ్చి అశ్విన్ పక్కకి పడుకుంది మహి. ఏమైంది మహి, నల్లులు బాగా కరిచాయా అని అన్నాడు అశ్విన్. అంటే అందులో నల్లులు ఉన్నాయన్న సంగతి మీకు ముందే తెలుసు కదూ, మరి నాకెందుకు చెప్పలేదు అని అంది మహి. నేను చెప్తే నువ్వు నమ్మవు మహి, అందుకే ఒకసారి నీకు కూడా అనుభవం కావాలని చెప్పలేదు. ఎవరికైనా తలతాకుతనే కదా బోడుసు వచ్చేది అని అన్నాడు అశ్విన్. ఏంటి అశ్విన్ గారు, ముసలమ్మలా సామెతలు చెప్తున్నారు, ఈ టైంలో ఈ సామెతలు అవసరమా అని అంది మహి. ఏమో మహి, అలా ఫ్లోలో వచ్చేసింది, చెప్పాను అంతే. ఇక పడుకో, నాకు నిద్ర వస్తుంది, రేపు మార్నింగ్ లేవాలి కదా అని అన్నాడు అశ్విన్. అదేంటి లేటుగా లేస్తే ఏమైనా ప్రాబ్లమా అని అంది మహి. మనం ఉన్నది హాస్పిటల్లో, ఇంట్లో కాదు. రేపు ఉదయం నీకు మళ్ళీ సెలైన్ పెడతానని చెప్పి వెళ్ళింది సిస్టర్. తను వచ్చేవరకు మనం ఇద్దరం ఇలా ఒకే బెడ్ మీద కలిసి పడుకున్నట్టు కనిపిస్తే తప్పుగా అర్థం చేసుకుంటుంది అని అన్నాడు అశ్విన్.